పార్టీలో ఆశావహులకు అధిష్టానం గుడ్ న్యూస్ చెప్పనుందా? ఉగాదిలోగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనుందా? పార్టీ కోసం కష్టపడ్డ నేతలకే ప్రాధాన్యం ఇవ్వబోతోందా? గతంలో పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందా? మరి నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్న నేతలెవరు? పదవుల కోసం పైరవీలు చేస్తున్న ఆ ఆశావహులు ఎవరో చూద్దామా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కీ రోల్ పోషించింది. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో ఘన విజయం సాధించింది కాంగ్రెస్. అంతేకాదు 2 పార్లమెంటు స్థానాల్లో కూడా భారీ మెజారిటీ సాధించింది. కానీ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న అప్రతిష్టను మూటగట్టుకుంది అధిష్టానం. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడంపై ఆశావహులు చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 కార్పొరేషన్ పదవులు కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. వారిలో బండ్రు శోభారాణి, పటేల్ రమేష్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి లాంటి వారు ఎన్నికల ముందు దాకా పార్టీతో సంబంధం లేనివారే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదని ఆశావహులే కాదు, వారి తరపున అగ్రనేతలు కూడా అభ్యంతరం చెప్పారు. అధినాయకత్వం వైఖరిని తప్పుబట్టారు. ఈసారైనా కాస్త పార్టీ జెండా మోసిన వారిని గుర్తుపెట్టుకోండి అంటూ అధిష్టాన పెద్దలకు రిక్వెస్ట్ చేస్తున్నారట కాంగ్రెస్ సీనియర్లు. పాతవారి పదవీకాలం ముగుస్తుండటంతో వారి స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. ఈసారి సహకార సంఘ ఎన్నికలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం డీసీసీబీ చైర్మన్, డైరెక్టర్ పదవులను కూడా వ్యవసాయ మార్కెట్ చైర్మన్లలాగే నామినేట్ చేయబోతోంది. డీసీసీబీ చైర్మన్ అంటే చాలా కీలక పోస్టు. అందులోనూ మంచి ప్రోటోకాల్ ఉన్న ఈ పదవి కోసం పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయట. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట పార్టీ సీనియర్లు. ఆ రేసులో డీసీసీబీ మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి ముందున్నారు. నష్టాల్లో ఉన్న డీసీసీబీని ఒక్క ఏడాదిలోనే లాభాల్లోకి తెచ్చానని గుర్తు చేస్తున్నారట కుంభం. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఆయన తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానానికి ప్రతిపాదన పెట్టారంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరుడు లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి రైట్ హ్యాండ్ కొండేటి మల్లయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు నారబోయిన రవి, నకిరేకల్కి చెందిన గంగాధర్ కూడా డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్నారట. డీసీసీబీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మరో ఆలోచన కూడా చేస్తోందట. రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీ అధ్యక్ష పదవులను కొందరు ఎమ్మెల్యేలకు కట్టబెట్టింది పార్టీ అధిష్టానం. ఇంకొన్ని జిల్లాల్లో పార్టీ సీనియర్లకు అవకాశం ఇచ్చింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తోందట పార్టీ హైకమాండ్. పార్టీలో, ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఉండేలా డీసీసీలకే డీసీసీబీ ఇవ్వాలని ఆలోచనతో హైకమాండ్ ఉందంటున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత డీసీసీబీ పీఠమెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. రేవంత్ కోటరీగా ముద్రపడ్డ కైలాష్ వైపే ముగ్గు ఉందంటున్నారు. డీసీసీబీ పోస్టు పక్కన పెడితే మిగతా కార్పొరేషన్ పదవులపైన కర్చీఫ్లు వేసి పెట్టిన నాయకుల లిస్టు కూడా చాంతాడంత ఉందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలం చూస్తూ ఉండగానే సగం పూర్తయింది. మరో 2.5 ఏళ్ల పదవీకాలం మాత్రమే ఉండడంతో ఈసారైనా పదవి రాకపోతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారట ఆశావహులు. ఇప్పుడు ఛాన్స్ మిస్ అయితే ఈ ప్రభుత్వంలో మళ్లీ అవకాశం రాదనే ఉద్దేశంతో గట్టిగా ప్రయత్నాలు, పైరవీలు చేస్తున్నారట. మరి ఉగాదిలోగా అధిష్టానం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తుందా, లేదంటే మళ్లీ వాయిదా వేస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ అనుకున్న సమయానికే పదవులు భర్తీ చేస్తే ఉగాది పండక్కి గుడ్ న్యూస్ వినేదెవరో, నిట్టూర్పులు విడిచేదెవరో చూడాలి మరి.